దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. నీ ప్రతి నిరీక్షణకు ఒక నిర్ణయించిన సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ఎవ్వరూ దాన్ని ఆపలేరు. దేవుడు నీ పక్షముగా ఆయన కార్యము జరిగించబోతూ ఉన్నారు. మనుషులు అంటారు ఇది అసాధ్యము అని, కానీ దేవుడు అంటారు ఇది సాధ్యము అని. మనుషులు అంటారు నీ పరిస్థితి మారదు, ఇంక నీ సమయం మారదు, ఇంతే అని. కానీ దేవుడు అంటున్నారు ఇది నా సమయము అంటున్నారు. నువ్వు చేసిన ఏ ప్రార్థన, ఏ కన్నీరు వ్యర్థముగా పోలేదు. దేవుడు ఆయన సమయం అందు ఆయన క్రియ నీ పట్ల జరిగిస్తూ ఉన్నారు. నువ్వు ఎన్నో రాత్రులు కన్నీరు విరిచి నిద్ర పట్టక మనుషుల మాటలతో హృదయం గాయమైపోయి దేవుని పాదాలు పట్టుకొని ఉంటుండగా నీ జీవితంలో ఒక దైవికమైన సమయము ప్రారంభమైంది. ఇక నుంచి నీ జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు కానీ, దీవెనలు కానీ, ఆశీర్వాదాలు కానీ, ఆరోగ్యము కానీ, సమృద్ధి కానీ, సమాధానము కానీ ఎవ్వరూ ఆపలేరు. దేవుడు అట్టి విధముగా ఆయన క్రియలు నీ పట్ల జరిగిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 119వ కీర్తన 126వ వచనము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. ఆమేన్. ఏంటండి? దేవుడు మన జీవితంలో కార్యము జరిగించడానికి ఇదే సమయము. మనము విత్తిన కన్నీరు అనే విత్తనాలు, ప్రార్థన అనే విత్తనాలు, ఉపవాసం అనే విత్తనాలు, నిరీక్షణ కలిగి ఆయన పాదాలు పట్టుకొని మనము గడిపిన సమయము ఏది వ్యర్థంగా పోలేదు. తిరిగి నూరంతల ప్రతిఫలం దేవుడు మనకు అనుగ్రహించబోతున్నారు. తన క్రియ జరిగించుటకు దేవుడు ఏ కార్యము మన జీవితంలో జరిగించాలని గొప్ప క్రియలు, అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు, ఊహించని క్రియలు దేవుడు మన జీవితంలో జరిగించుటకు ఇదే సమయం అంటున్నారు దేవుడు. ఇదే నా సమయము. మీరు చేసిన ప్రార్థన ఏది వ్యర్థముగా పోలేదు. నా కొరకు మీరు పడ్డ ప్రయాస ఏది వ్యర్థముగా పోలేదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనుషులు మన పరిస్థితి చూసి ఎప్పుడు గాయపరుస్తూనే ఉంటారండి. ఎప్పుడు బాధపడే విధంగానే మాట్లాడుతూ ఉంటారు, నిందిస్తూనే ఉంటారు, అవమానిస్తూనే ఉంటారు. కానీ దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు, ఆ దైవిక సమయము వచ్చినప్పుడు ఎవ్వరు ఏది కూడా అడ్డుపడలేరు. దేవుడిచ్చే దీవెల, ఆశీర్వాదాలు, సమృద్ధి, ఆరోగ్యము, కృప ఏది కూడా ఎవ్వరు కూడా అడ్డగించలేరు. దేవుడు మన పక్షముగా, మన పట్ల ఆయన ఏ కార్యము చేయని ఉద్దేశించారో అది జరిగించుటకు ఆయన సమర్థులైన దేవుడు. ఆయన అంటున్నారు నాకు అసాధ్యమైనది ఏదీ లేదని. కాబట్టి మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మనుషులు నీ జీవితం మారదు, నీ పరిస్థితి మారదు, నీ వ్యాపారం ఇంతే, నీ బ్రతుకు ఇంతే, నువ్వు ఇంకింతే అని అనొచ్చు. కానీ మన దేవుడు అన్నారు నేనున్నాను నీ పక్షంగా, నీ పట్ల నేను క్రియ జరిగిస్తున్నాను, నేను కార్యము జరిగిస్తున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను, నేను దీవిస్తూ ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడిచ్చిన మాట ఎన్నడూ ఆయన తప్పని దేవుడండి. ఆయన మరిచిపోని దేవుడు, విడిచిపెట్టని దేవుడు, ఎడబాయని దేవుడు. మన పక్షంగా ఆయన కృప చూపుతూ మన పక్షంగా, మన కుటుంబ పక్షంగా, మన పరిచర్య పక్షంగా, మన వ్యాపార పక్షంగా, మన బిడ్డల పక్షంగా దేవుడు ఆయన క్రియలు జరిగిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలే దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. ప్రతి ఒక్కరు కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు. దేవతను ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించినగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలి భాగస్తులే భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.
అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి వేస్తున్నాములు సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి వేస్తున్నాములు ఘనమైన వివాహములు జరుగునుగాక. యవ్వన బిడ్డలకి వేస్తున్నాములు మంచి భవిష్యత్తు కలుగునుగాక. ఇవ్వండి ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందున దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నేను నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.